వ్యవస్థ ఎఫెక్టివ్‌గా పనిచేయటమే. ఈ రోజు కంటే రేపు మెరుగ్గా పనిచేయటం, ఇంకా ఎక్కువ జవాబుదారీతనం ఉండడం. కొన్నిసార్లు మేము రిజాల్వ్ చేసేసామని చెప్తాం తప్ప, ఏం రిజాల్వ్ చేశాము? ఒకవేళ వాళ్ళడిగింది మేము చేయలేకపోవచ్చు. రూల్ పరిధిలో ఉండకపోవచ్చు. అప్పుడు రూల్ ఇలా కాదు, ఇలా ఉంది అని మేమే విపులంగా చెప్పేస్తే వాళ్ళకి గూడా కన్‌ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. సో, మేము మెరుగుపరుచుకోవాల్సింది ఉంది. ఫీడ్‌బ్యాక్ మేము తీసుకుంటూనే ఉన్నాం. దాని మీద పని గూడా చేస్తాం. ఇప్పటికి మూడో వారం కదా మేడం, ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులొచ్చినాయి? ప్రతి వారం అలా కన్సిస్టెంట్‌గా అబౌట్ 40-45 వస్తున్నాయండి. ఈరోజైతే 43 వచ్చాయి. సో, ఎవ్రీ వీక్ ఆ రేంజ్‌లోనే ఉంది. మేబీ భవిష్యత్తులో ఇంకాస్త మేము ఇక్కడ ఉన్నామని, కూర్చుంటున్నామనే నమ్మకం ఏర్పడితే ఎక్కువొస్తాయేమో అనుకుంటున్నాం. అది ఒక రోజులో తీర్చే సమస్య కాకపోయినా ఖచ్చితంగా అది ప్రజల యాస్పిరేషన్‌లో భాగం కాబట్టి మేము ఆల్రెడీ పోలీస్ వాళ్ళతో, హెచ్ఎండిఏ వాళ్ళతో, ఐలాస్‌తో కూడా మేము జాయింట్ ఇన్స్‌పెక్షన్స్ చేయడం, ఎక్కడ మనము వైడెన్ ఎక్కడ చేయాలి, ఫ్లైఓవర్ ఎక్కడ కావాలి, అండర్ పాస్ ఎక్కడ కావాలి, ఫ్లో ఎట్లా అంటే ఏమన్నా డైవర్జన్స్ కావాలా, అలాంటి అన్నిటి మీద సిపి గారు కూడా మాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. సో, త్వరలో ట్రాఫిక్ అనేది మాకు ఈ సైబరాబాద్ ఈ చుట్టుపక్కల అయితే స్పెషల్లీ మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎక్కువ చోక్ అవుతోంది అనే మాట ఉంది కాబట్టి అది హయ్యర్ ప్రయారిటీ ఉంటుందండి.